హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? నేనైతే ఈరోజైతే మీకైతే ఈ ఫ్రూట్స్తో వచ్చానన్నమాట. నేనైతే మా పిల్లల కోసమైతే స్నాక్స్ కోసమని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చానండి. రేపటి నుంచి ఎందుకంటే స్కూల్ స్టార్ట్ కదా మనకు, అందుకోసమని నేనైతే బయటికి వెళ్ళి స్నాక్స్ అయితే తీసుకొచ్చాను. పిల్లల కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను. నేనైతే ఈ ఫ్రూట్స్లో అయితే ఈ ఆరెంజెస్ అయితే మనకు చాలా ఫ్రెష్ ఉన్నాయండి. ఇవి ఆరెంజెస్ 199 రూపీస్కి మనకు పర్ కేజీ అనమాట. ఇవి చిన్న ఆరెంజెస్, ఇవి 69 రూపీస్కి కేజీ. ఇవైతే రస్క్లు అయితే తీసుకొచ్చానండి. రస్క్లు ఇంకా పిల్లలు పాలల్లో తింటారు కదా అని చెప్పేసి తీసుకొచ్చాను. ఇవైతే వాటర్ మిలన్ అయితే మనకైతే 100కి 4 ఇస్తున్నారు. ఇచ్చే దగ్గర 5 కూడా ఇస్తున్నారు. నేను 4 ఇచ్చే దగ్గర తీసుకున్నా, తర్వాత చూస్తే 5 ఇస్తున్నారు అనమాట వేరే దగ్గర. ఇంకా నేను ఈ స్వీట్ కార్న్ తీసుకొచ్చానండి. సాయంత్రం పిల్లలకు ఉడకబెట్టి ఇస్తే తింటారు కదా, సాల్ట్ వేసి, చాలా బాగుంటాయి. ఇవైతే తీసుకొచ్చాను. ఇంకా పిల్లలకు ఒకటే కాఫ్ కోల్డ్ అని చెప్పేసి మామూలుగా స్వీట్స్ అయితే ఏమీ తీసుకురాలేదు. పిల్లలకు ఈ కప్ కేక్స్ ఇష్టమని కప్ కేక్స్ అయితే తీసుకొచ్చాను. ఇవైతే ఇంకా మీకు తెలుసు డ్రాగన్ ఫ్రూట్స్ చాలా హెల్దీ అనమాట. నేనైతే పండగకైతే ఎక్కడికి వెళ్ళలేదు, నేనైతే ఇక్కడే ఉన్నాను. మా మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ప్రతి సంవత్సరం, కాకపోతే నేనైతే వెళ్ళలేదు. ఈసారి నేనైతే ఇక్కడే ఉన్నాను అనమాట. ఇంకా ఎందుకనంటే హెల్త్ అసలు మాకు ఈ వెదర్కి ఏమో అండి అంతా ఒకటే కాఫ్ కోల్డ్ ఇలా ఉండిందనమాట. అందుకే నేనైతే ఎక్కడికి వెళ్ళలేదండి. పిల్లలను కూడా సరదాగా బయటకైతే ఎక్కడికి తీసుకెళ్ళలేదు. నేను ఇంకా పిండి వంటలు కూడా ఏం చేయలేదు, మా మేనత్తే చేసి పంపించింది. ఇప్పటికి కూడా నాకైతే అసలు బాగాలేదండి. ఇంకా రేపటి నుంచి అందరికీ పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ కదా, ఇంకా ఇంట్లో అయితే బిజీ మమ్స్ అయితే మళ్ళీ బిజీలో పడిపోతారనమాట. ఇంకా మేమైతే బయటికి వెళ్ళాము, అందుకోసమని ఈ వ్లాగ్ షార్ట్గా తీసి మీకు వీడియో పోస్ట్ చేయాలనిపించింది. 2 డేస్ అవుతుంది నేను వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు కదా, అందుకని చెప్పేసి నేనైతే వీడియోతో మీ ముందుకు వచ్చానమాట. రేపటి నుంచి మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అండి. ఇంకా హడావిడి అయితే అంతా ఇంత ఉండదు. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ దాకా మనకి ఇంకా రెస్ట్ ఉండదు. అప్పుడు కూడా ఉంటుందా బిజీ మమ్స్కి, ఎప్పుడు ఉండదు. కాకపోతే అప్పుడైతే స్కూల్ ఉండదు కదా, కొంచెం ఇంటికి వెళ్ళి కొంచెం బాగా టైంపాస్ ఉంటుంది అనమాట. కాకపోతే ఇంకా రేపటి నుంచి అంతా హడావిడి షెడ్యూల్ ఉంటుందన్నమాట. ఇంకా పిల్లలైతే అందరూ తప్పకుండా స్కూల్కి వెళ్ళాలి, మారా చేయొద్దు, తొందరగా పడుకోండి. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్.